నమస్కారం అమ్మ సుశీలమ్మ గారు, చాలా ఆహ్వానం. సంజక్తం వన్యరాయోజితం ప్రియం బ్రహ్మానందం దీపం త్రైలోక్యదిమరామః హత్యాదీపం రేచ్ఛామ దేవాయ పరమాత్మనే త్రాహి మామ్నరకాద్ఘోరాదివ్య జ్యోతిర్నమోస్తు రాజే భద్రాజమేపదే దీపారాధన ముహూర్త సుముహూర్తోస్తు గణానాన్త్వా గణానాన్త్వా గణపతిం గణపతింత్వా గణపతిగో హవామహే కవిగో గణపతిమితి గణః పదమో హవామహే కవిం కవిగో హవామహే కవిం కవేనాంగవేన కవిగో హవామహే కవిం కవేనా కవిం కవేనాముపవస్త్రవస్త్రో ఉపవస్త్రమః జ్యేష్ఠరాజం బ్రహ్మణాం జ్యేష్ఠరాజో జ్యేష్ఠరాజం బ్రహ్మణः జ్యేష్ఠరాజమితి జ్యేష్ఠ రాజో బ్రహ్మణస్పదే బ్రహ్మణస్పదే బ్రహ్మణస్పదాపదే బ్రహ్మణస్పదాపదే పద ఆనో న ఆపదే పద ఆనః ఆనో న ఆన శృణ్వన్న సార్ ప్లీజ్. సారీ సార్. ఈ ఫండమెంటల్ బుక్ మన సత్కళవాహిని సంక్రాంతి మంజరి సంగీత క్లాసుల నుంచి ప్రపంచ యూనివర్సిటీకి వెళ్తుంది. కాబట్టి దీన్ని మన సునీల్ గారు కూడా ప్లీజ్డ్ ఫ్రమ్ టుడే ఈ బుక్ని మనం ప్రజెంట్ చేస్తున్నాం. కాబట్టి మన సంగీత కళాశాల విద్యార్థులు పాటలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి పుస్తకం తీసుకోండి. మళ్ళీ మళ్ళీ పాడాలి పాట పాడొచ్చి మేడం గారి చేతి మీద పుస్తకం దిగిపోవాలి. మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట రావాలి, త్వరగా రావాలి. మేడం 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 ఒక ఫోటో మేడం. మేడం రెడీ మేడం రెడీ. సంగీత శిక్షణ గ్రంథం పిల్లలందరికీ ఉపయోగపడే ఆవిష్కరణ. సంగీత శిక్షణ గ్రంథం పిల్లలందరికీ ఉపయోగపడే మ్యూజిక్ పుస్తకం ఆవిష్కరణ. థ్యాంక్ యూ సుశీలమ్మ గారు, థ్యాంక్ యూ పిల్లలందరికీ. ఓకే, దిస్ ఇస్ అ మ్యూజిక్ బుక్, ఫండమెంటల్స్ ఆఫ్ మ్యూజిక్. There is going to be of great use to the children who are learning music. It's called Sangeeta Shikshana Grantham. It's a manuscript, it's a Bible for the beginners of music. So all the children who come here will receive this book and will learn from it. So, and no better person to open this, inaugurate this book than the legendary P. Sushila Garu. This legendary Okay, Krishnamacharya Garu, next me program. Now I hand over the mic to Krishnamacharya Garu for continuing the literary or the musical program. పరమ పూజ్యునారాయణ
ప్రఖ్యాత దక్షిణాది అని నేను అన్నా. ఎందుకంటే సంగీత సామ్రాజ్య ప్రధాన ఒక దేశం ఒక రాష్ట్రం కాదు, వీరి పాట ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో మనం చైనాలో చూస్తుంటే ఆ పాటలు అన్నింటిలో ఉంటున్నారు. వాళ్ళు కూడా పాటల మీద డ్యాన్స్ చేస్తున్నారు. గోదావరి గట్టు ఉంటే ఈ గట్టు మీద ఎక్కడో ఎన్నో సముద్రాలు దాటి ఆ గట్టు వెళ్తుంది. అలాంటి మరి ప్రపంచ గాయని మన సుశీలమ్మ గారికి మన అందరి తరఫున ప్రణామాంజలి సమర్పించుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమం ఒక్క 45 మినిట్స్ కల్చరల్ మీట్ అంటే మేడం గారు మనము సంగీతము మాత్రమే ప్రవహించేట్లాగా, ముఖ్యంగా ఈనాటి కార్యక్రమాల్లో సుశీలమ్మ గారు ఇది 3వ పర్యాయం. మన అంతే అదృష్టం చేసుకుంటే సరస్వతి, నడిచే సరస్వతి ఆవిడ అందరూ చెప్పచ్చు. నడిచే దేవుడు ఎవరు మనకి అంటాం? కంచి కామకోటి పీఠాధిపతి గారిని నడిచే దేవుడు అంటూ ఉంటాం. అది శంకరాచార్యుల దగ్గర నుంచి వస్తున్న స్థానం. జయేంద్ర, విజయేంద్ర వీళ్ళందరూ కూడా నడిచే దేవుడు అంటూ ఉంటారు. ఒక మాట విన్నారో లేదో, అంత పేరు. నాకైతే నడిచే సరస్వతి మా సుశీలమ్మ, వాళ్ళు పిలిచేదాకా వచ్చా నడుస్తారు. అలాంటి మహనీయురాలనికి మన పూజ వందనాలు. ఎన్ని వేల పాటలు పాడి దేవుళ్ళలోకి ఐక్యతకి ఆవిడగా. నాకైతే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు సంగీత రంగాన, శాస్త్రీయ రంగాన అవ్వచ్చు, దక్షిణాథన PCCL గారు ధృవతారండి. అన్ని పాటలతోటి మరి తను అలరి అంటే అఫ్కోర్స్ జానకి గారు నీల పాటలతోటి ఎన్నో పాటలు పాడారు. కానీ సుశీలమ్మ గారు అయితే పాట లేని హీరోయిన్ లేదనిపించుకోవాలి. అలాంటి మరి మనమనాడు వరకు ఎన్నో మంచి పాటలు పాడారు. సుశీల గారికి మన అందరి తరఫున పాదప్రణామాలు సమర్పించుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ఒక విఘ్నేశ్వర ప్రార్థన, తర్వాత కల్చరల్ ప్రోగ్రాంలో ఒక పాట పిల్లలు గానం చేస్తారు. పిల్లలతోటి కార్యక్రమంతో పిల్లలు ఒక పాట మాత్రం గానం చేస్తారు. తర్వాత మా లక్ష్మి గారు వచ్చారు ఇవాళ, మరొక అతిథి. వారు ప్రఖ్యాత గాయకులు రామకృష్ణ గారు సోదరి. రామకృష్ణ గారు అంటే మనకి తెలుసు, ఘంటసాల గారు కాలం చేసిన తర్వాత ఎవరు అనుకున్నప్పుడు రామకృష్ణ గారు ప్రవేశించారు. ఆయన ఆ పాటల్లో నా నాగేశ్వరరావు పాట చిక్కావు చేతులు చిలకమ్మటి బాబు ఈ కంఠం ఏంటో బాబు అనుకోడు. మనకి తల్లి ఏమో వెనకాల, వాళ్ళమ్మ వెనకాల కోఆపరేషన్ ఎంతటి గొప్పగా అది నడిచిందో అదొక చరిత్ర. వాడిద్దరు పాట వాడి ఆకాశం వంగిందా అంటే ఇద్దరు వంగి చేశారు ఆకాశాన్ని, తల్లి కొడుకులు ఇద్దరు కలిసి. అదొక అద్భుతం. మా చిన్నాడు అయినా మరి రామకృష్ణ గారి సోదరి మా లక్ష్మి గారు వచ్చినారు. వారు కూడా సభకి పరిచయం చేస్తున్నాము. వారి చక్కటి 2 పాటలు వారు కూడా గానం చేస్తారు. ఇప్పుడు అగో మా లక్ష్మి గారు రామకృష్ణ గారి సోదరి, సుశీల గారు అమ్మాయి. కాబట్టి మనం ఈ అరగంట సంగీత దృశ్యలేదు. మరి పిల్లలు ఒకసారి డయాస్ మీద వెనకాలకు వస్తే ఒక పాట వాళ్ళు పాడతారు. ఫస్ట్ విఘ్నేశ్వర ప్రార్థనతో శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తాల ఏకదంతముపాత్మయే ఏకదంతముపాత్మయే. పిల్లలు అమ్మగారు ముందరి వారు పాడిన మట్టిలో మాణిక్యం అనే ఒక మంచి మాణిక్యం ఎవరంటే మా సుశీలమ్మ. ఇవాళ మాణిక్యం ఇలా పక్క రాకండి, ఇలా వస్తారు. ఇక్కడ మా సుశీలమ్మ గారికి పిల్లలతోటి స్వాగతం పలుకుతున్నాం. హృదయమనే ఆలయ
హలో ఈ ఇచ్చిలో వీరికి తర్వాత తెలుస్తుంది. ఈ ఫోటో వాళ్ళకి జీవితాంతం గుర్తుండిపోయేలా ఉంటుంది. థ్యాంక్ యూ, చాలా బాగా పాడారు. సుశీలమ్మ గారు ఎంత ఆనందించారో ఈ పాట వింటూ. థ్యాంక్ యూ మేడం. అండ్ ఇంకా థ్యాంక్ యూ పిల్లలందరూ. అండ్ ఇది చాలా చిరస్మరణీయమైన వస్తుందిగా కోరుతుంది. ఒక్క పాట ఒక్క మాట. ఈ సంతోషంలో ఉక్కిరిబిక్కిరైపోతున్నాను. ఏం చేయాలి? ఉక్కిరిబిక్కిరైపోతున్నాను. మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట, ఈ బతుకంత చుండె నా దారి. మనకి పాటలు రాస్తారు, చూస్తూ పాడేస్తాం. ఆ తర్వాత ఆ పాట ఎక్కడ ఉంటుందో తెలియదు మనకి. ఇలా పాడమంటే వాళ్ళు పాడుతుంటే మేము కాపీ కొడతాం. అది ఇప్పుడు వాడు పాడారు కాబట్టి మళ్ళీ మళ్ళీ పాడాలని పాడాను. ఇంకో పాట పాడండి సుశీలమ్మ గారు, మీకు నచ్చిన పాట ఏదైనా 2 లైన్లు. ఎంత మీరు పాడగలిగితే అంత. ఒక 2 లైన్లు మీకు నచ్చిన పాటలు అందరూ వింటున్నారు కదా బాబు. రేడియో విప్పితే అన్ని పాటలు ఎక్కడో ఒకడ పలుకుతూనే ఉంటాయి. కానీ లైవ్లో అందుకు వాళ్ళు ఏంటంటే ఆవిడ చూడాలి, ఆవిడ మాట్లాడాలి, మాట గొంతుకు ఎలా ఉంటుంది, పాడే గొంతుకు ఎలా ఉంటుంది, పాడే గొంతుక సపరేట్. మళ్ళీ మళ్ళీ పాడాలి. చూసారు ఎలా మారిపోయిందో. పాట మాటలు వేరు, పాటలు వేరు. ఒక్క పాట పాడమంటున్నారు, చాలా విసిగిపోతారు వాళ్ళే. అంచేత మాట్లాడటానికే వచ్చా. డాక్టర్ అమ్మగారు చాలా ఇంజక్షన్ ఇచ్చారు నాకు. సరోజిని అమ్మగారు నన్ను తీసుకొచ్చి సాధించారు ఆవిడ. అంటే ఎవరు ధైర్యం చేయటం లేదు. 90 ఏళ్ళ దాన్ని తీసుకొచ్చి మనం ఎందులో పెడతావా? ఏదైనా ఒక 2 లైన్లు. 90 ఏళ్ళు వచ్చి మళ్ళీ మళ్ళీ పాడాలని పాడుతున్నానే, ఇంకా 2 లైన్లు ఎందుకండి? మనకు వేసేదా పాల కడలిపై శీర్షతల్పమున పవళించేవా దేవా. అలా అంతకంటే ఇంకేంటి, వేడిగా ఉండడం వల్ల వచ్చేసాడు. ఆది లక్ష్మణుడు ఆ కొండపై నా స్వామి నేనుండేది నేలపై, ఏ లీలా సేవింతునో, ఏ పూల పూజింతునో, ఏ పూల పూజింతునో. శ్రీ పారిజాత సుమాలిన్ను భుజమంది
చప్పట్లు కొట్టండి. నాకు కొడితే కానీ మాకు నచ్చదు. స్వాగతం పలుకుతాం. ఆ గానం ఫస్ట్ నీదున్నావు తుమ్మెదా, నీ జోరెవరి కోసమే తుమ్మెదా, జోరు మీదున్నావు తుమ్మెదా, నీ జోరెవరి కోసమే తుమ్మెదా, ఇల్లు తిరిగేను తుమ్మెదా, నీ వళ్ళు జాగరతే తుమ్మెదా, జోరు మీదున్నావు తుమ్మెదా, ఇల్లు తిరిగేను తుమ్మెదా. డబ్బులు నీకెవరు చెప్పేదా ఆరోగ్యం జాగ్రత్త అంటున్నాడు. ముస్తాబు అయ్యావు తుమ్మెదా, కస్తూరి రాసావు తుమ్మెదా, మసక వెన్నెల్లోన తుమ్మెదా, మల్లి పందిరి కాడ తుమ్మెదా, మాల కడుతున్నావు తుమ్మెదా, ఆ మాలెవరి కోసమే తుమ్మెదా, జోరు మీదున్నావు తుమ్మెదా, జోరెవరి కోసమే తుమ్మెదా. తప్పులు మన్నించుటే దేవుని సుగుణం, గొప్పవాళ్ళ మెచ్చుకు చెప్పనట్టి చెప్పినట్టి చక్కని జ్ఞానం, చదువురాని వాడవని దిగులు చెందకు, మనిషి మదిలోని మమత లేని, చదువురాని వాడవని దిగులు చెందకు, ఆకులు ఆకునై పువ్వులు పువ్వునై, కొమ్మలో కొమ్మనై, నునులే తలెమ్మనై, ఈ అడవి దాగిపోనా, ఎటులైనా ఇచ్చటనే ఆగిపోనా, తండ్రివి నీవే తల్లివి నీవే, చల్లగా కరుణించే దైవము నీవే, తల్లివి నీవే తండ్రివి నీవే, చల్లగా కరుణించే దైవము నీవే, చల్లివి తండ్రివి నీవే. మొక్కజొన్న తోటలో నాకు రాశా పాడమని నన్నడగవలెన పదువురెదుట పాడనా, కృష్ణ పదువురెదుట పాడనా. బాగుంది. గురువింద గింజ కాలం నాకు రాశారు, మర్చిపోయాను. వేరే పాటలు ఎవరు నేర్పారమ్మ ఈ కొమ్మకు, పూలిమ్మని రెమ్మ రెమ్మ
ఆ చెట్టుకు ఎవరు నిలిపాడు? ఎవరు నిలపలేదు. మనం కాయ కాయ అనలేదు, కాయ్ కాయ్ కాయ అని వస్తుంది. ఎంత రకాల పాటలు పాడాను చిన్నపిల్లలకి. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం, నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. భగవంతాలు పాలద్రోలి హరమున సంగే సాధనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. పాడు. అలసిపోయాను పాడి పాడి. రామ 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 సాయి రామ బోలు, సాయి కృష్ణ వాసుదేవ నారాయణ బోలు. రామ 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 సాయి రామ బోలు, సాయి కృష్ణ వాసుదేవ నారాయణ బోలు. అల్లాహ్ యేసు మహావీర్ బుద్ధ జోరాష్ట్ర, అల్లాహ్ మహావీర. అందరూ కూడా పాడండి, వచ్చిన వాళ్ళందరూ కూడా. మీరు అందరూ పాడితే థియేటర్ అంతా కూడా చక్కగా అమ్మ పాటలతో అల్లాడు. పాడనా తెలుగు పాట పాడనా తెలుగు పాట, పరవశమై నీ ఎదుట ఈ పాట. పాడనా తెలుగు పాట పరవశమై నీ ఎదుట ఈ పాట, పాడనా తెలుగు పాట.
మనసే అందాల బృందావనం వేణుమాధవుని పేరే మధురామృతం మనసే అందాల బృందావనం వేణుమాధవుని పేరే మధురామృతం కమ్మని నవ్వుమోము కాచుటే తొలినోము కడగంట చూపైన కడుపావనం మనసే అందాల బృందావనం వేణుమాధవుని పేరే మధురామృతం శ్రీరామనామాలు శతకోటి ఒక్కొక్క పేరు బహుదీపి బహుదీపి శ్రీరామనామాలు శతకోటి ఒక్కొక్క పేరు బహుదీపి బహుదీపి శ్రీరామనామాలు శతకోటి ఎవరో రావాలి నీ హృదయం కదిలించాలి ఈ వీణను సవరించాలి నీలో రాగం పలికించాలి ఎవరో రావాలి ఆనందంతో అనురాగంతో నా మర్యాదలోనే మామిడి కొమ్మ మళ్ళీ మళ్ళీ పూలులే మాటలురాని కోయిలమ్మ పూలులే ఆనందంతో అనురాగంతో నా మర్యాదలోనే పాడవేల రాధిక ప్రణయ సుధా గీతిక పాడవేల రాధిక ప్రణయ సుధా గీతికా పాడవేల రాధికా పూలు తుమ్మిద మధ్య పాండవులోయమ్మ తుమ్మిద మధ్య పాండవులోయమ్మ తుమ్మిద పాండవులు పాండవులు తుమ్మిద మధ్య పాండవులోయమ్మ తుమ్మిద మధ్య పాండవులోయమ్మ తుమ్మిద మొక్కజొన్న తోటలో మొక్కల చీకట్లో మధ్యకాడ కలుసుకో మరువకు మావయ్య నువ్వు మరువకు మావయ్య బాగా పాడారు ఇదంతా ఒళ్ళోడా పడేస్తావు చాలా రెడీ సార్ రెడీ సార్ రెడీ మేడం రెడీ మ్యూజిక్ అంటే మేడం రెడీ మేడం రెడీ సంగీతం మ్యూజిక్ అంటే సంగీతం ఓకే సంగీతానికి థ్యాంక్ యూ అందరూ ప్లీజ్ తమ తమ స్థానాలు అలా పాడుతూ ఉండడమే సుశీల గారు ఇక్కడ ఉంటే కొంతమంది ఇక్కడ ఉన్న కొంతమంది వాళ్ళ పిల్లలందరూ మ్యూజిక్ నేర్చుకుంటున్నారు. వాళ్ళకి ఏమన్నా ఎలాగా ఏమన్నా ఒకటి రెండు మాటలు వాళ్ళందరూ చెప్పాలంటారా? బాగా మితిమీరిపోయారు. కాదు ఇక్కడ చాలా బాగా నేర్చుకుంటున్న పిల్లలు. పాడుతారు వాళ్ళు. ఇక్కడ వాళ్ళు కాదండి, చిన్న పిల్లలు బాగా నేర్చుకోవాలంటే ఒకటి రెండు ఏ మాటలు ఏం చెయ్యాలి అంటే అమ్మా పుట్టినప్పుడే క్యావ్ క్యాన్ పుడతారు. అది పెద్ద అయ్యాక ఎవరు అందులో ఉత్తీర్ణ అవుతారో సంగీతం. ఇప్పుడు నేను పుట్టాను, నా 6వ ఏటి నుంచి నేను సంగీతం తప్ప ఏం కదలలేదు. దీనికి చదువు రాదు, పాటలు నేర్పించండి అన్నారు అమ్మగారు. అలా పాడుతూ 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 సినిమాలో దూరిపోయాను.
దానికి ఒక సందర్భం భగవంతుడు పి సుశీల గారు లాగా పాడలేరు కదండి. అలా కానీ అనుకోకూడదండి. ఇప్పుడు నేనున్నాను, జానక్ గారు ఉన్నారు, వసంత గారు ఉన్నారు, రాజేశ్వరి గారు ఉన్నారు, భగవతి గారు ఉన్నారు. అందరూ ఒక్కలాగా ఎలా పాడతారండి? అందరూ ఒక్కరులా పాడితే వాడికి అక్కర్లేదు, అది అన్నీ ఒక్కరే పాడేస్తారు. అంటే వెరైటీ వెరైటీ వాయిసెస్ కావాలి కాబట్టి అందరికీ పాటలు ఉన్నాయి. అంచేత వాళ్ళు చిన్నదనం పొందకూడదు. వాళ్ళు అందులో ఇప్పుడు నీళ్ళ పాడేద దేవా అని పాడారు జానక్ గారు. అలా నేను పాడగలనా? నేను పాడలేను. నేను ఇంకో టైప్లో పాడతాను. అంచేత అవన్నీ మనం అనుకోకుండా వాళ్ళు ఇచ్చింది వాళ్ళు వెల్కమ్ చెప్పి వాళ్ళకి మంచి సంతోషం వాళ్ళు కలిగిస్తే వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. మొదట్లోనే సుశీల లేదు అని వస్తే అప్పుడు వచ్చిన వాళ్ళు చాలా ఫీల్ అయిపోతారు. అది నా ఉద్దేశం. పిల్లలు ఏం చేస్తే మ్యూజిక్లో ఉత్తీర్ణులు అవ్వగలరు అన్నది. మ్యూజిక్ అంటే అంత త్యాగం చేయాలండి. మ్యూజిక్ తప్ప ఇంకో మాట రాకూడదు. అందులో తపస్సు చేయాలి. అప్పుడు కానీ ఆ మ్యూజిక్లో ఉత్తీర్ణులు కాలేదు. ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నారు. ఆవిడ డాక్టర్ గారు ఆవిడ సరోజిని గారు డాక్టర్ ఎలా అయ్యారు? అందులో మునిగారు. మునగబట్టి డాక్టర్గా తేలేరు. ఎవరన్నా అంటే మన డాక్టర్ సరోజిని గారు ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళిపోదాం అంటే బాగుపడిపోతుంది. అది ఎలా వస్తుంది? తపస్సు చేయాలి. అది ఒక తపస్సు అంతే. సో అది భగవంతుడు అందరికీ ఇవ్వడు, కొంతమందికి ఇస్తాడు. అది వాళ్ళు చూసుకొని దాన్ని పెంచుకొని దాన్ని 10 మందికి పంచాలి. మనం ఒక్కడే తీసుకోకూడదు, అందరికీ పంచాలి. ఇప్పుడు నా దగ్గర సుశీల్ గారు సార్ కోట్లు అన్నారు. ఓహో అలాగా, అయితే వచ్చి చూసుకోండి, కోట్లు తీసుకోండి, లేకపోతే పెట్టి వెళ్ళండి అన్నారు. ఆ దెబ్బతో ఎవడు రాలేదు. నా కోట్లు నా దగ్గరే ఉన్నాయి ఖాళీగా. చెప్తున్నారు మాట వరుసకి. నాకు 250 ఇచ్చేవారు బాబు. ఎప్పుడు అవుతుంది కోట్లు? అయ్యా కోట్లు వచ్చినప్పటికి నేను ఉంటానో ఉండను. మన జీవితం అంతా భగవంతుడి చేతిలో ఉంది. అంచేత మనకి ఇచ్చిన విద్య నలుగురికి పంచాలి. మన డబ్బులు ఉంటే నలుగురికి కొంచెంగా ఇచ్చి వాళ్ళని సంతోషపెట్టాలి. అదే చేశారు. డబ్బులు లేవు, అదే వీడికి బిచ్చబెట్టుతున్నాను. అలా అనకండి సుశీలమ్మ గారు. అందరికీ దేవుడు ఇచ్చిన వరం. పాట పాడితే అందరూ పాటలో ఐక్యమై వాళ్ళు నా సత్యం నింపుతున్నారు. అంతే తేడా. మీరు ఒక సరస్వతి రూపం. సో మీకు ఇచ్చిన గానవరం దేవుడు చాలా తక్కువ మంది. అంటే ఒకళ్ళు పైకి వెళ్ళారంటే ఇంత ఉందండి. అవును, అందులో చాలా కృషి, చాలా డెడికేషన్, మీరు అన్నట్టు తపస్సు. సో సుశీలమ్మ గారు ఒక తపస్విని అనుకోవచ్చు. మ్యూజిక్కి తప్ప తన జీవితాన్ని ఫుల్గా మ్యూజిక్కే అంకితం చేశారు. ఒక ఇంటర్వ్యూలో చదివాను, ఈ రోజుల్లో కాదు కానీ ఆ రోజుల్లో మార్నింగ్ 7 గంటల నుంచి రాత్రి మళ్ళీ 2 గంటల వరకు కూడా రికార్డ్ చేసిన సందర్భాలు. అవునండి, నేను సుశీల ట్రస్ట్ అని పెట్టి 2 ఏళ్ళు నడిపాను. ఎవరు డబ్బు ఇవ్వలేదు. డబ్బు ఇవ్వకపోతే నడుస్తాం. అదే రోజుకి 5 రికార్డ్ చేశారని. నాకు వచ్చిన డబ్బు నుంచి కొంతమందికి పంపిస్తున్నాను. అది మీరు నిజంగా. సో దీని తదుపరి కార్యక్రమం కృష్ణమాచారి గారు సన్మాన అభినందన సన్మాన కార్యక్రమం ఒక 2 నిమిషాల్లో మొదలవుతుంది. ఇప్పుడు మన వేస్తాను.
తన మధుర గానంతో కోట్లాది హృదయాలను అలరించిన గాన కోకిల పి సుశీల గారికి మా హృదయపూర్వక నమస్కారాలు. మీ గాన సేవ అనేక దశాబ్దాల పాటు భారతీయ సంగీత చరిత్రలో అజరామరణంగా నిలిచింది. మీ స్వరమాధుర్యం, భావ వ్యక్తీకరణం, సాహిత్య సృష్టత, సంగీతంపై మీకు అంకిత భావం సంగీత ప్రియులందరికీ ప్రేరణగా నిలిచాయి. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అదే కాకుండా సంస్కృత, హిందీ భాషల్లో కూడా మీరు పాడిన వేలాది పాటలు మన సంస్కృతికి సంపదగా చిరస్మరణీయంగా నిలిచాయి. పుణ్య దంపతులు పులపాక ముకుందరావు గారు మరియు శ్రీమతి శేషావరత్నం దంపతులకు నవంబర్లో పుట్టి, సంవత్సరం చెప్పను, విజయనగరంలో పుట్టారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ మోహన్ రావు గారితో వీరి వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు జే కృష్ణ. మీ అసామాన్య సంగీత ప్రతిభకు కేంద్ర ప్రభుత్వం నంది పద్మవిభూషణ్ అవార్డ్స్ లభించాయి. మీకు నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ మరియు నంది అవార్డ్స్ని ఉత్తమ గాయనిగా గెలిచి కేంద్రీయ మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తమిళనాడు మరియు ఆంధ్ర రాష్ట్రాలు కూడా అవార్డ్స్ నుంచి ప్రశంసలు పొందారు. సినీ గేయాలతో పాటు అనేక ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా రూపొందించారు. సినీ గేయాలు 40 వీరు అన్ని కలిపి 40,000 పైగా పాటలు. మీ పాటలతో ప్రపంచ స్థాయిలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా స్థానం పొందారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో మ్యూజిక్లో స్థానం పొందారు. నేటికి తరగని చెరగని మీ గాన మాధుర్యంతో మీరు అందించిన గాన సేవకు గుర్తింపుగా మీ అసాధారణ ప్రతిభను గౌరవిస్తూ సత్కళా వాహిని భక్తిరస సంగీత సంస్థ కాకినాడ వారు 55వ వార్షికోత్సవం సందర్భంగా మీకు అందించే ఈ కళాంజలి. సత్కళా భక్తిరస సంగీత సంస్థ కాకినాడ. సో సన్మాన పత్రంలో ఒక్క నిమిషం. నర్సరాజు గారు సత్కళా వాహిని సంస్థ అధ్యక్షులు ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. సభకు నమస్కారం అండి. ఈరోజు చాలా సుదినం. మనం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో మూడోసారి మన సంస్థకి మహాతల్లి రావడం, సరస్వతీదేవి ధన్యులు అయ్యాం. ఈవేళ వారు ఇక్కడ రావడం, మన సంస్థలో అడుగు పెట్టడం, మీరంతా కూడా ఎంతో ఓపికతో ఉండి వారికి స్వాగతం చెప్పి 5 గంటల నుంచి పాపం ఉన్నారు. మీ అందరికీ కూడా మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 10 కాలాల పాటు అమ్మగారు ఉండాలని కోరుకుంటూ భారతరత్న అవార్డు వారికి తప్పకుండా నేను డాక్టర్ సరోజిని చిక్కాల, నేటివ్ ఆఫ్ కాకినాడ. అందరికీ తెలుసు, మన సత్కళా వాహిని వాళ్ళందరికీ నేను ఎవరో తెలుసు. నేను ఈ సభాసమగాన్ని తలుచుకోవడం చాలా ముఖ్యం అండి. ఎవరు అంటే కృష్ణమాచారి గారు వాళ్ళ అమ్మగారు శ్రీనివాసమ్మ గారు, గొప్ప గాత్రం అప్పలాచార్యులు గారు, వీణ. ఆయన దగ్గర నేను శ్రీనివాసమ్మ గారి దగ్గర, సుశీలమ్మ గారు నన్ను తిడతారేమో కానీ నేను చాలా తక్కువ నేర్చుకున్నాను. వీణ ఉంది, తంజావూరు వీణ ఉంది, అలా ఉందన్నమాట, అంతే. చాలానండి. శ్రీనివాసమ్మ గారి మూలంగానే ఇది ఏర్పడిందండి. ఇది ఎప్పటి నుంచి అనుకుంటారు, 1992 నుంచి కూడా మాస్టారు అప్పుడు ఇంటింటికి ఒక వీణ తీసుకుని ఒక పాట పాడి డొనేషన్స్ కట్టారమ్మా. డొనేషన్ పెట్టి ఇంత సంస్థ చేశారు ఆయన. విల్ గివ్ బిగ్ హ్యాండ్ టు కృష్ణమాచారి గారు అండ్ లేట్ శ్రీనివాసమ్మ గారు. ఆవిడ తలుచుకోకుండా నేను ఎప్పుడూ ఉండను. మేము పక్క ఇంట్లోనే ఉండేవాళ్ళము. ఎప్పుడు కూడా
మన కృష్ణమాచారి గారిని రాజు అని పిలిచేవారు. ఈయన చాలా చిన్నతనం నుంచి నాకు బాగా తెలుసు. నిజంగా అదొక సంగీత ప్రాంగణం అండి, సంగీత ప్రాంగణం. అక్కడికి వెళ్తే ఏదో వేడ మీటినట్టు ఏదో అయిపోతుంది, తన్మత్యం అయిపోతుంది అనమాట అండి. అలాగే నేను ఒక 20 years ఇక్కడ లేనండి. సౌదీ నుంచి రాగానే పర్మనెంట్గా 2008లో వచ్చాము. 2008లో వచ్చినప్పుడు సుశీలమ్మ గారిని మేము 2009 మేము ఒకసారి తీసుకొచ్చాం. అప్పుడు మాకు ఇది ఇంత బాగా అవ్వలేదు. గోకులంలో చేసుకున్నాం, మీకు గుర్తుందో లేదో, గోకులంలో చేసుకున్నాం. ఆ తర్వాత మా నాన్నగారు అమ్మ షష్టి పూర్తి 60 years యానివర్సరీకి మా కాలేజ్ ఆడిటోరియంకి వచ్చారు సుశీలమ్మ గారు. రియల్లీ చాలా మంచి మంచి పాటలు పాడి చాలా బాగా మా నాన్నగారు చాలా హ్యాపీ. ఈ నో మోర్ నౌ 2 years ago. కానీ మా అమ్మగారు ఇంకా తలుచుకుంటారు మీ గురించి. ఇది 3వసారి. ఇది మా అదృష్టం అండి. మీ హెల్త్ పర్మిట్ చేస్తుందో లేదో అనుకున్నాం, కానీ నిజంగా మా అదృష్టం, మా కాకినాడ ప్రజలకు అందరికీ అదృష్టం, కాకినాడ వాసులకి అదృష్టం, మా సత్కళ వాహినికి అదృష్టం అండి. అంతే, దేవుడి దేవల్ల ఈ సత్కళ వాహిని ఇంకా మేము ఇంకా పైకి వెళ్ళాలని అనుకుంటున్నాము. మీ ఆశీస్సులతోనండి ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ కోఆపరేట్ చేశారు. ఇది పబ్లిక్ మీటింగ్ కాదండి, ఓన్లీ సత్కళ వాహిని తోటి సంబంధం ఉన్నవాళ్ళు మాత్రమే మేమందరం ఎంతో సంతోషంగా చేసుకున్నాం. పబ్లిక్గా చేసుకుంటే ఇంత ఇదిగా ఉండదు. అంటే ముట్టే మా సత్కళ సంస్థ ఒకటే అందరం దాంతో అనుబంధంగా ఉన్న వాళ్ళు అందరం చేసుకున్నామండి. నిజంగా రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ మీరందరూ వచ్చారు. ముఖ్యంగా సుశీలమ్మ గారు నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. రాజమండ్రి నుంచి ఇక్కడ తీసుకురావడం అంటే మీకు కొంచెం ఇబ్బందే, కానీ మా మీద అభిమానంతో మీరు వచ్చారు. నిజంగా చాలా విల్ గివ్ బిగ్ హ్యాండ్ టు హెల్ప్. థ్యాంక్ యూ. సో ఆనరబుల్ ఎమ్మెల్సీ కర్ర పద్మశ్రీ గారిని వేదిక మీద ఆహ్వానిస్తూ మన ఇండియన్ కల్చర్ని అలాగే సభ్యత సంస్కారాన్ని ముందుకు తీసుకెళ్తున్న సత్కళ వాహినికి నమస్కారం తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమానికి గెస్ట్గా మనకి విచ్చేసిన సుశీల్ గారు అంటే ఎవర్ గ్రీన్ నైటింగేల్ ఆఫ్ ఇండియన్ సినిమా అని మనం చెప్తాము. సో ఆమెకి నా పాదాభివందనాలు తెలియచేస్తాను. ఎందులోనైనా గుర్తింపు రావాలి అంటే మనకి ఇట్స్ నాట్ అంటే ఈజీ కాదండి. అంటే ఆ రేంజ్కి ఆ స్థాయికి వెళ్ళాలంటే దాని వెనకాతల ఎంత కృషి ఉన్నదో అన్నది మనం దీని గురించి ఆలోచించాలి. ఎందుకంటే సింగర్ అయిపోతామంటే 1 or 2 years కాదు, ఇట్ టేక్స్ 20 years ఆఫ్ జర్నీ, 30 years ఆఫ్ జర్నీ. కానీ ఐ థింక్ మేడం ఈజ్ 90+. సో ఆ ఏజ్ వరకు కూడా షీఈస్ ప్రమోటింగ్ మ్యూజిక్. అంటే తన గానాన్ని మనకి వినిపించే స్థాయిలో మన దేశానికి ఒక మంచి పేరు తీసుకొచ్చే స్థాయిలో ఆమె ఎదిగింది. ఇన్నాళ్ళు ఉన్నారు అంటే ఎంతో ఆవిడ కృషి ఉన్నది, అలాగే ఎంతోమంది బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి. సో ఏంటంటే మేడం చాలామందికి ఇన్స్పిరేషన్ అని అనుకోవచ్చు. ఎందుకంటే మనం అనుకుంటాం వినడం కాదండి, ఆ వాయిస్, ఆ టోన్, ఆ ఇచ్చిన లిరిక్స్ని ఒక మ్యూజిక్ రూపంలో తీసుకొచ్చి ఒక మంచి వాయిస్ మనకి వినిపిస్తుందంటే మనం చెప్పచ్చు ఏంటంటే గాడ్ గివెన్ గిఫ్ట్ అని మనం చెప్పి అనొచ్చు. ఎప్పటి నుంచో చెప్పాలంటే ఇట్స్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ అని అనుకోవచ్చు. ఎందుకంటే ఐ థింక్ షీఈస్ ద ఫస్ట్ సింగర్ ఐఎమ్ మీటింగ్ ఇన్ మై లైఫ్. నేను ఎప్పుడు కూడా ఏ సింగర్ని కలవలేదు. సో షీఈస్ మై ఫస్ట్. ఎందుకంటే ఐ అడ్మైర్ హర్ లాట్. అంటే ఆమె పాటలు అంటే కూడా నాకు చాలా ఇష్టం. సుశీల్ గారు పాటలు ఇవన్నీ అని చెప్పి. కానీ ఈరోజు నా అదృష్టం అనుకోవాలి. సో నేను ఈవెన్ కలిసాను ఈరోజు. ఐ థింక్ దిస్ విల్ బి ద మోస్ట్ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్ అనొచ్చు. అంటే మన కళను ప్రమోట్ చేయడం మేడం బ్లెస్సింగ్స్తోని చాలామంది దీనికి ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాను. దానికి వేదిక సత్కళ వాహిని అవ్వాలని చెప్పి అనుకుంటున్నాను. ఇంకా ఈరోజు మనకి ఎక్కడా జరగండి, నేను చూసాను ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్టే కాదు స్టేట్లో కూడా ఎక్కడ కూడా ఇన్ని కార్యక్రమాలు మన అంటే కల్చర్ గురించి కానీ మన ట్రెడిషన్స్ గురించి కానీ ఎక్కడ కూడా జరగట్లేదు సత్కళ వాహినిలో జరిగేటట్టుగా. సో మీరు అందరూ కూడా సత్కళ వాహినికి బ్లెస్ చేసి
రాబోయే రోజుల్లో దీనికి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటే ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా అందరూ విజిట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఇందులో పార్టిసిపేట్ చేయాలి. మీ పిల్లల్ని తప్పనిసరిగా సత్కళ వాహిని వేదిక మీద నిలబెట్టాలండి. బికాస్ ఈరోజు మనం అనుకుంటున్నాం, రేపు చూపించేది మన పిల్లలే, మన సభ్యత సంస్కారం. అలాగే దీన్ని ప్రమోట్ చేస్తూ, దీనికి బ్లెస్ చేస్తూ సత్కళ వాహిని స్టేట్లోనే మంచి గుర్తింపు తీసుకురావాలి. అలాగే సత్కళ వాహిని ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాను. అంటే పైకి మంచి హైట్స్కి రీచ్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే కృష్ణమాచార్యులు గారికి, అలాగే టీం, అలాగే శైలజ గారికి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. రాబోయే రోజుల్లో కాదు, రాష్ట్ర చరిత్రలోనే సత్కళ వాహిని పేరు ఉండాలని చెప్పి కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అనంద. డాక్టర్ మ్యామ్ కూడా నాకు ఇచ్చేసారు ఇక్కడికి రావడానికి. బికాస్ ఈవినింగ్ వరకు కూడా అంటే నేను వస్తాను అన్నట్టు ఐ వాస్ ఇన్ హైదరాబాద్ అండి. ఈ కార్యక్రమం కోసం వచ్చాను నేను. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పద్మశ్రీ గారికి ఒక చిన్న మొమెంట్ సుశీల గారి చేతుల మీదుగా క్లాప్స్. నెక్స్ట్ మేయర్ పావని గారు, ఎక్స్ మేయర్ కానీ మనందరికీ ఇంకా మేయర్గానే తెలుసు కాబట్టి పావని గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడమని అందరికీ నమస్కారం అండి. ఈరోజు సత్కళ వాహినిలో గానకోకిల శ్రీమతి సుశీల గారిని సత్కరించుకోవడం, అదేవిధంగా ఆవిడ పాటలు కానీ చలోక్తులతో కూడిన మాటలు కానీ వినడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. ఈరోజు మరి ఎంతోమంది గాయకులు సుశీల గారి పాటలు విని ఇన్స్పైర్ అయి తయారైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎక్కడ ఏ పాటల పోటీలు జరిగినా సరే ఫస్ట్ కమ్ ఫస్ట్ సుశీల గారి పాటలే పాడుతూ ఉంటారు పిల్లలందరూ కూడా. చాలా సంతోషంగా ఉంటుంది. ఎప్పుడు టీవీలో చూడటమే కానీ ఇలా రియల్గా చూడటం నిజంగా మా అదృష్టం అని చెప్పి భావిస్తూ ఉన్నామమ్మా. ఎందుకంటే ఈరోజు కాకినాడ చాలా అదృష్టం చేసుకుంది. సత్కళ వాహిని ద్వారా మమ్మల్ని ఆహ్వానించడమే కాదు, మిమ్మల్ని ఈ విధంగా సత్కరించుకునే అవకాశం కూడా రావడం చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మేడం పావని గారికి ఒక చిన్న మొమెంట్ సుశీల గారి చేతుల మీదుగా. నెక్స్ట్ JNTU వైస్ ఛాన్సలర్, ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ CSRK ప్రసాద్ గారు అండ్ సతీమణి గారు ప్లీజ్ వేదిక మీద విచ్చేయవలసిందిగా కోరుతున్నాం. రండి సార్. JNTU వైస్ ఛాన్సలర్ అండి. సార్ మీరు కూడా మాకు ఒక 2 నిమిషాలు, జస్ట్ 1 minute మాట్లాడండి. రండి సార్. JNTU వైస్ ఛాన్సలర్ సార్, JNTU వైస్ ఛాన్సలర్ గారండి. శైలజ మేడం. అటే వెళ్ళిపోయి మేడం. సార్ సార్ బట్ మేడం గారి చేతుల మీదుగా చిన్న మొమెంట్. థ్యాంక్ యూ. 1 నిమిషం సార్. డాక్టర్ సరోజిని గారికి ఒక్కసారి మేడం చేతుల మీదుగా ఒక చిన్న మొమెంటో. సరోజిని గారికి పెద్దగా చప్పట్లు కొట్టాలి, పెద్దగా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే క్రియాకర్త అన్ని ఆవిడే. సుశీల గారిని ఇంత దూరం తీసుకొచ్చిన ప్రముఖ పాత్ర నిర్వహించారు. వెనకాల సీన్స్ వెనకాలంతా కృష్ణమాచారి గారిది, సీన్ ముందంతా సరోజిని గారిది. ముందు ఆయనైనా, సో వెనకే సరోజిని గారంట. ఈ ముందైనా వెనకైనా మాకందరికీ సుశీల గారితో
విని చూసే అవకాశం కలిగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. డాక్టర్ సరోజిని గారు మా అక్క అండి, ఆవిడ చేతిలో మేము పెరిగాం. నాకు కాబట్టి ఆవిడ ముందర సత్కళ వాహిని. మరి ఇక్కడ డోనర్స్ కూడా ఉన్నారు, వారు కూడా మనం వేదిక మీద వెళ్ళడం జరుగుతుంది. పైడే వెంకటేశ్వరరావు గారు రెడీగా ఉన్నారు. సత్కళ వాహిని ఫౌండర్స్, ఆర్గనైజర్స్, ఆపరేటర్స్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అనొచ్చు మన సుశీలమ్మ గారికి అభినందన ఉంటుంది. మరి ఇప్పుడు వారి చేతుల మీద పైడే వెంకటేశ్వర అధ్యక్షులు రాజా గారు, వారి శ్రీమతి, ప్రెసిడెంట్ పేరు పిలిచిన వాళ్ళతో త్వరగా వచ్చేయండి. నర్సరాజా గారు, శ్రీమతి శుభగారి దంపతులు, పైడా వెంకటేశ్వర గారు, పైడా ట్రస్టీ. నెక్స్ట్ జి కస్తూరి ప్రసాద్ గారు ఉన్నారా? ఓకే. పివి సత్యానందం గారు, మణిబాబు గారు ఉన్నారా? మీ మిస్సెస్ ఉంటే మీరు కూడా కొంచెం రెడీగా ఉండండి. నల్లమల్లి మణిబాబు గారు, కేవి రామకృష్ణారావు గారు, రామకృష్ణారావు గారు, జి నమశివాయ గారు, మణిబాబు గారు, ఎన్ మణిబాబు గారు, మేడం 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 జి కస్తూరి ప్రసాద్ గారు, అంకరాల దేవి రామకృష్ణ గారి దంపతులు, పైడా వెంకటేశ్వరరావు గారు, సత్యమణి పద్మ గారు కూడా. శారద గారు ఇప్పుడు త్వరగా ఇక్కడ ఉంటారు. శారద గారు, నాగమణి గారు ఉన్నారా? నమశివాయ గారు, భాస్కర్ రామం గారు, భాస్కర్ రామం గారు, జి సత్యవాణి గారు, జి సుభారాణి గారు, ఎన్ పద్మావతి గారు, అందుకున్న వారందరూ మళ్ళీ వారి స్థానాలకి విచ్చేయవలసిందిగా కోరుచున్నాం. మొమెంటోస్ అందుకున్న వారందరూ మళ్ళీ వారి సీట్లలోకి. జ్యోతుల ప్రసాద్ గారు, మిస్సెస్ వస్తుంటే రండి. మిస్సెస్ ప్రసాద్ గారు వచ్చారు. విజయశ్రీ గారు, టి రవికిరణ్ గారు. ఓకే, వచ్చిన వారు వస్తే వెళ్ళిపోయి, తీసుకున్న వారు ప్లీజ్ మీ మీ స్థానాలకు మళ్ళీ. తీసుకున్న వాళ్ళందరూ ప్లీజ్. నెక్స్ట్ మేడం, థ్యాంక్ యూ. రండి, వచ్చేయండి మేడం. మేడం కొంచెం హెడ్ డౌన్ చేయండి. ఓకే మేడం. తీసుకున్న వారందరూ దయచేసి వేదిక మించి తమ స్థానాలకు వెళ్ళిపోతుంటే ఇక్కడ కొంచెం క్లారిటీ వస్తుంది. టి రవికిరణ్ గారు, వర్మ గారు, చార్మినార్ టి వర్మ గారు, పి వెంకటేశ్వరరావు గారు, బాలా త్రిపుర సుందరి గారు,
భాస్కర్ రామం గారు, కె సురేంద్రనాథ్ గారు, కేకే రావు గారు, తీసుకున్నవారు నెమ్మదిగా, ఉద్గల సుబ్బారావు గారు, టి సూర్యారావు గారు, జి కాత్యాయని గారు. కొంచెం స్టేజ్ వద్దకు వచ్చి నిలబడితే చాలు, ఒకరి తర్వాత ఒకరు స్టేజ్ పైకి రావచ్చు. స్టేజ్ వద్దకు వచ్చి కేకే రావు గారు, సురేంద్రనాథ్ గారు కొంచెం స్టేజ్ మీదకి రండి. ముందు కేకే రావు గారు వచ్చారు, కాత్యాయని గారు అండ్ కె శ్యామల గారు. మీకు ఇవ్వమంటే చెప్తాను, మీకెందు ఫోటోలు మీకు ఇవ్వమంటే చెప్తాను మేడం గారు. ఎంత కావాలి. బాపూజీ గారు కూడా ఒకసారి వేదిక దగ్గర రావాల్సిందిగా. ఓకే. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. మేడం మేడం సార్, ఓకే సార్. ఓకే మేడం. వసుంధరాదేవి గారు, డాక్టర్ సత్యవాణి గారు ఉంటే కొంచెం వేదిక వద్దగా రండి. సోము దుర్గా ప్రసాద్ గారు, నల్లం ఆండాల్ గారు, కనుమూరి రాజలక్ష్మి గారు, నాగిరెడ్డి లక్ష్మి, ముద్దా రాజేశ్వరి గారు, ముద్దా వాణి గారు, శ్రీ అచ్యుతరావు గారు, అచ్యుత్ రామరెడ్డి గారు, ఓకే. దేవునిపల్లి సాయి శర్మ గారు, సరే సార్ ఒకసారి దయచేసి త్వరగా రావాల్సిందిగా మేడం, ఇలా చూడండి మేడం. ఫోటోగ్రాఫర్స్ ఫోటోలు వెంటనే తీసేస్తే. ఓకే. ఆండాల్ గారు ఉన్నారంటే తప్పకుండా రావాలి. ఆండాల్ గారు, థ్యాంక్ యూ మేడం. ఆర్ఎంసీలో రమ్మన్నారు, ఆర్ఎంసీలో రమ్మన్నారు, మేమే వెళ్ళలేదు. అచ్యుతరావు గారు, అచ్యుతరావు,
మేడం ఒకసారి మేడం ఓకే రెడీ ఓకే మేడం. డాక్టర్ సత్యదేవ్ గారు, డివిఎస్ సాయి శర్మ గారు, శ్రీమతి కె లావణ్య, శ్రీమతి ఎస్ పద్మ ఇక్కడ ఉంటే కొంచెం వచ్చేయండి. రావు గారు ఫ్లూట్. బండి లేచాడు మేడం. గజరెడ్డి శిరీష్ గారు, శ్రీమతి కుమారి డాక్టర్ సుందరమ్మ, శ్రీమతి కె శ్యామల, శ్రీమతి సునీత, శ్రీమతి సరోజ వైఫ్ ఆఫ్ మూర్తి గారు, ఓకే మేడం. ఓకే ముద్దుల విజయలక్ష్మి గారు, మేడం కొంచెం వెళ్తారు మేడం. మేడం వచ్చేయండి త్వరగా ప్లీజ్. ఓకే మేడం. నెక్స్ట్ శ్రీ తురగ సూర్యారావు గారు, శ్రీ టి సూర్యారావు గారు, ఓకే మేడం. మధ్యరా శ్రీకృష్ణ గారు, ఎం అయిపోయారా? కె శిరీష్ గారు అయిపోయారా? శ్రీ ఎస్ లక్ష్మీ ప్రసన్న గారు, సార్ ఒకసారి మిస్ మనీషా, ఓకే మేడం. శ్రీమతి పావని గారు, వై వరలక్ష్మి గారు, మిస్ వి వైష్ణవి గారు, శ్రీమతి పి పుష్ప, శ్రీ పెద్దిరెడ్డి శ్రీనివాస్ గారు, శ్రీమతి ఎం వినీత, శ్రీమతి జి కాత్యాయని, శ్రీమతి మణికుమారి, శ్రీమతి వంకా పద్మ, సీతాపతిరావు గారు. తీసుకున్నవారు ప్లీజ్ సార్ కొంచెం వెనక్కి తీసుకున్నవారు ప్లీజ్ వేదిక మించి. ఓకే సార్ చిన్ డౌన్ చేయండి సార్. సార్ చిన్ డౌన్ చేయండి. ఓకే ఓకే సార్. చిన్నంటే ఏంటి ఇది? సార్ హెడ్ డౌన్ చేయండి సార్. కనకటాల లక్ష్మి గారు, ఓకే ఫ్యామిలీ. కనకటాల లక్ష్మి గారు ఉంటే తప్పకుండా వేదిక మీద రావాల్సింది. మనీ ఇలా చూడండి మేడం. మేడం ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సరే డౌన్ చేయండి. ఓకే ఓకే మేడం. స్టేజ్ మీద ప్లీజ్. ఓకే అందరూ ఓకే మేడం. ఓకే మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అండి. మేడం చూడండి మేడం సార్ ఒకసారి చూడండి. మేడం మేడం ఓకే ఓకే. ఇంకా డోనర్స్ ఎవరైనా ఉంటే వేదిక వద్దగా రావాల్సింది. ఇంతవరకు పిలవని పేర్లలో డోనర్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ వేదిక వద్దగా రావాల్సిందిగా కోరుతున్నాము. దయచేసి మీ పేరు కానీ పిలవక లిస్ట్లో లేకపోతే ప్లీజ్ దయచేసి ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం. ఓకే థ్యాంక్ యూ.
ప్లీజ్ వెళ్ళిపోండి మేడం, మళ్ళీ పిలుద్దాం. ఈ కార్యక్రమానికి అండి మేము చాలా వ్యయ ప్రయత్నాలు కోర్చి దాదాపుగా 10 రోజుల నుంచి కష్టపడుతున్నాం. మన అందరికంటే కూడా సుశీలమ్మ గారి కష్టం అందరూ మన కష్టం కాదు, ఇక్కడ ఉన్న అందరికంటే వయసులో పెద్ద కాబట్టి దేవుడితో సమానం మనకి. ఆవిడని మనం చాలా బాగా చూసుకోవాలి. పెద్ద దండం పెట్టుకుంటామండి, ఏదో సర్టిఫికేట్ ఇవ్వండి అనకండి, ఫోటోలు కూడా లేవు. దయచేసి అన్నిగా భావించకండి. పెద్దవాళ్ళ సమీక్షల్లో వారికి ఒక గౌరవ సత్కారం మనం ఇస్తున్నాం కాబట్టి తత్కాల వాహిని తరఫుని అంటే అమౌంట్ చంద్రుకో నూలుకోగన్నారు. ఈరోజు ఏమి కాదు, 1 లక్ష రూపాయలు మనం వారికి సందర్భంగా మనం అందిస్తున్నాం. మనకు అందరూ వేసుకుంటాం. ఇందులో ఎవరైతే దాన్ని సహకరించారో వాళ్ళకి కొద్దిగా మనం ఏమంటూ ఎప్పుడైనా జరిగేది ప్రశ్న. ఎవరైనా మాకు సహకరిస్తా అంటే మా ప్రెసిడెంట్ గారి పేరు సంప్రదించవచ్చు. మీరు 10,000, 5,000, 2,000 ఇస్తే అవి కూడా వారికి ఇస్తాం. మాకు ఎవ్వరికి అక్కడ ఇందులో కాబట్టి ఎవరైనా ఇస్తామనుకున్న వాళ్ళు ఇక్కడ ప్రెసిడెంట్ గారిని సంప్రదించారు. అలా రాధిక గారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాధిక గారు మేడం ఇక్కడ తీసుకొస్తారు. ఓకే, ఇప్పుడు సుశీల గారికి సన్మాన కార్యక్రమం మొదలవుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో చందాలు అడుగుతున్నాం అనుకోకండి. ఎవరైనా స్పాన్సర్ చేస్తాం దీంట్లో అంటే మీరు 2,000 తక్కువ కాకుండా ఇస్తే సుశీలమ్మ గారి పర్సలు అది పెట్టేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అంటే వారికి చిన్న మెమెంటో మాత్రం అయిపోతుంది. ఇప్పుడు ఈ కార్యక్రమంలో JNTK వైస్ ఛాన్సలర్ గారు వారి సతీ మీ అదృష్టం తీసుకున్న వాళ్ళు వెళ్ళిపోవడం ఏంటంటే ఒక 5 నిమిషాలు కూర్చోండి. అసలు మరి అలాగే ఏదో శాస్త్రం ఇచ్చినట్టుగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అతిథి సత్కారం దొరుకుతుంది కాబట్టి మరి నిశ్శబ్దంగా ఉంటే ఒక 10 నిమిషాలు కార్యక్రమం పూర్తి చేద్దాం. నిశ్శబ్దంగా ఉండాలి కానీ వాళ్ళ కరతాళ ధ్వనులతో సందడి చేయాలి. ప్లీజ్ సిఆర్కే ప్రసాద్ గారు ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ గారితో చేతి మీద సత్కారం. కిరీటం ఇచ్చేది మేడం, కిరీటం మీరు షాల్ ఓం గణనాథ గణనామి గణపతి గణపతి హవామహే కవిం కవితుం హవామహే కవిం కవితుం హవామహే ఓం గణనామి దేవాపాల ఆశాపాల ఏకమేకమాశాపాల ఆశాపాల ఏకం దేవేభ్యో దేవేభ్యో అస్వం మేధాయ మేధాయ ప్రోక్షితం ప్రోక్షితం మేధాయ స్వం మేధాయ మేధాయ ప్రోక్షితం ప్రోక్షితం పరమేయ సన్మాన పత్రిక సదా కౌమారీ సత్తమ భక్తమం బ్రహ్మచార్య నమో ప్రతిరాజే ధర్మం వరదాయే सरस्वती भगवती भारती विशेष माणिक
మహేంద్రయోగికోమలాంగి మాతం కన్యా మనస పదామి చతుర్భుజే చంద్రకళాసంతే కుశలతే కుంకుమరాక్షానే గుజరాన్ పుష్పపాన్ హస్తే నమస్తే జగదేక మాత మనోజ మారు పుత్రనివేదం జితేంద్ర బుద్ధమదామలితం వాతాత్మజం కృష్ణమాచార్య మాగే జ్ఞానానందమయం దేవం నిర్మల్ శ్రీ పాత్మయే కృష్ణమాచార్య దంపతులు వారికి సత్కారం చేస్తారు. ఓకే సరే చూడండి సార్ సార్ సైడ్ లక్ష్మి గారి చేతుల మీద ఒక వెండి బ్రేస్లెట్. మేడం 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 ఒకసారి మేడం ఒకసారి మేడం ఇలా చూడండి మేడం. నెక్స్ట్ సురభి సురభి ఉమా సుశీల గారు, సురభి ఉమా సుశీల గారు, సురభి శారద గారు. ఆవిడికి సుశీల గారికి 25,000 బహుకరిస్తున్నారు. సురభి శారద గారు, సురభి అండ్ సత్కళా వాహినికి 10,000 రూపాయలు బహుకరిస్తున్నారు. అవి ఫోన్ మేడం ఇలా చూడండి మేడం. ఓకే మేడం. దేవతా పుత్రరావు గారు సుశీల గారికి 5,000 రూపాయలు బహుకరిస్తున్నారు. సో వారి దంపతుల్ని ఒక్కసారి స్టేజ్ మీదకి కదా అంటే నాకు ఇష్టం
సుశీలమ్మ గారు చాలా ఓపికగా చూడాలని చెప్పి దీన్ని రోజు చూడాలని చెప్పి కూర్చుని ఉన్నారు. నిజంగా ఆవిడ ఓకే అండి అని ఇలా చూడండి మేడం. ఓకే ఓకే మేడం. Thank you, sir. కంటిన్యూ కొట్టేయకూడదు, ఎందుకు వేస్ట్ కంటిన్యూ అనుకోవచ్చు అవసరం ఉన్నది మనం. అమ్మా వచ్చి అయితే అయిపోతుంది. ఓకే ఏమంటావా? కుమార్ ఎవరు సార్? సో ఓకే, సినీ ప్లేబ్యాక్ సింగర్ రామకృష్ణ గారి సిస్టర్. కానీ ఆవిడ గాత్రం కూడా చాలా అద్భుతంగా, అసలు చాలా బాగుంది. ఇంకా కొన్ని పాటలు పాడుంటే ఇంకా బాగుండేది, కానీ టైం లేదు. సో ఆవిడకి కూడా చిన్న సన్మానం, సత్కరణ. ఏం లేదండి, మీరు వచ్చారు, ఇదే 10,000. మేడం దగ్గరికి ఉండండి మేడం. మేడం దగ్గర ఉండండి. ఓకే రెడీ మేడం. ఓకే మేడం. ఓకే మేడం. ఓకే కాంప్లెక్స్ వచ్చి కాబట్టి ఎగ్జామ్స్ తీయబట్టి మళ్ళీ వంశగడి గ్యాప్లో బుక్ చేసుకుని రోషన్ గ్యాప్ మళ్ళీ గ్యాప్లో బుక్ చేసుకుని మళ్ళీ వంశగడి అప్పుడు ఎగ్స్ తీసుకుని మేడం. మళ్ళీ వంశగడి గ్యాప్. ఓకే మేడం. కంటిన్యూ పెడతారా? కంటిన్యూ పెడతారా? మేడం చూడండి మేడం. హలో, అందరూ ప్లీజ్ స్టేజ్ నుంచి కిందకి దయచేయవలసిందిగా కోరుతున్నాము. ఇంకా థ్యాంక్ యూ వెరీ మచ్. సత్కళ వాహిని నిర్వహించే కార్యక్రమాల్లో చివరి ఘట్టంగా మరి సుశీలమ్మ గారు మనం రెస్ట్ ఇవ్వాలి. 2 hours మనతో స్పెండ్ చేశారు. మన అందరి తరఫున వారికి 1 lakh పర్స్ని సత్కళ వాహిని భక్తులు సమర్పిస్తుంది. వారికి గజమాలతోటి మన అందరం కూడా ఈ యొక్క థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కిందకి వచ్చేయండి సార్. కిందకి వచ్చేయండి సార్. కొంచెం కిందకి వచ్చేయండి సార్. తర్వాత ఇక్కడ ఒక్కసారి ఇటు వచ్చేయండి సార్ ప్లీజ్. సూర్యారావు గారు చూడండి. సో మాస్టర్
అందరూ చప్పట్లు వినపడాలి. గ్రూప్ ఫోటో సార్ ఒకసారి. థ్యాంక్ యూ సుశీలమ్మ గారు. మీకు ఎంత చేసినా తక్కువే, ఎన్ని సన్మానాలు చేసినా. వస్తానని చెప్పు. ఒక చిన్న బహుమతి. సముద్రంలో చుక్క లాంటిది, నీటి వద్దు. పెట్టి కట్ చేసి నువ్వేమన్నా కట్ చేసి. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. అదే మాకేయనాడు అమ్మగారిని మనం దైత్య వీడుకోలు పలుకుతున్నాం కాబట్టి సత్కలో అన్ని కమిటీ సభ్యులు తప్పిస్తేనే పిలిచారు లేదనుకోకండి. ఒకసారి కమిటీ సభ్యులు ఒక్క గ్రూప్ తీసుకుందాం. ఎవరైతే మనకి ఇయర్లీ ఎవరైతే మనకి సబ్స్క్రిప్ట్ చేస్తున్నారో ఒకసారి వేదిక వచ్చాడు, మిగతా వాళ్ళు కిందకి వచ్చాడు. దయచేసి పెళ్ళాలు జంటలు రావాలి. ఎవరైతే ఒక్కొక్కళ్ళు వైపు ఉంటే వైపు నచ్చింది వచ్చి వేదిక మీద అందరూ చేరొద్దమ్మా, సరిపోదు. మోర్ దెన్ వైపు ప్రముఖ సంగీత విద్వాంసులు అండ్ ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ సత్యానందం గారు, నగేష్ గారు ఇస్తున్నారు. మాస్టర్ గారిని మా మేడం గారు చేసిన మీద. సుశీల గారు మీరు ఒక్క 2 ముక్కలు ఏమన్నా మాట్లాడతారా? సుశీల గారు ఒక్క 2 ముక్కలు ఏమన్నా మాట్లాడతారా? లేదు, సంతోషం పట్టలేని అంటున్నారు కాబట్టి దాంతో మన ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అది మాట్లాడు. ఓకే, ఒక్క నిమిషం అండి. ఎవరైనా ఫోటోలు కావాలి అంటే మేడం కిందకు వస్తారు, ఎవరు పైకి రావద్దు దయచేసి రిక్వెస్ట్. వరుసగా నిలబడండి, ఒక్కొక్కరు ఫోటో తీసుకోవచ్చు. ఆవిడ వెళ్తూ ఉండుంటే ప్లీజ్ ఎవరు రాకండి, ఎందుకంటే రేపు మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళాలి. ఆవిడ చాలా టూ మచ్ టయర్డ్, అందుకని దయచేసి సత్యానందం గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్. పి సుశీల్ గారు కూడా వేణం వాయించారు. అందరికీ నమస్కారం. ఓన్లీ కమిటీ మెంబర్స్ ఉండండి. కృతజ్ఞతా ప్రసంగం వందన సమర్పణ చేయడం ఆనందంగా ఉంది. తమ మధురమైన స్వరంతో ఎన్నో దశాబ్దాలుగా తరతరాల ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన అలరించిన లెజెండరీ పర్సనాలిటీ మాతృమూర్తి గానకోకిల డాక్టర్ శ్రీమతి పి సుశీల గారు ఈ రోజున మన ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి విచ్చేసి తమ విలువైన మాటలతో పాటలతో మనందరినీ అలరింపజేశారు. ఈ మధుర క్షణాలను మెమరబుల్ ఈవెంట్ని మన హృదయాలలో నిలుపుకుంటూ శ్రీమతి పి సుశీల గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మా సుశీల గారితో వచ్చిన బి లక్ష్మి గారు, వారు కూడా ప్రముఖ గాయకురాలు. వారు శ్రీమతి సుశీల గారు అక్కయ్య కూతురు. మన ఘంటసాల గారిని మరిపిస్తూ చిత్రసీమలో గాయకునిగా ఎన్నో పాటలను గానం చేసిన మన రామకృష్ణ గారి చెల్లెలు వారు. లక్ష్మి గారు కూడా నంది అవార్డు గ్రహీతలు. ఈ సందర్భంగా లక్ష్మి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే సరస్వతి గారు కూడా ఇచ్చేశారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కమిటీ మెంబర్లు అయిపోయినమ్మా. మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసిన ముఖ్య అతిథులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కళాభివందనాలు. ఈ కార్యక్రమానికి హాజరై మరింతగా సుసంపన్నం చేసిన సత్కళావాహిని కమిటీకి, సభ్యులకి, విచ్చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన, సహకరించిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామును రూపకల్పన చేయడంలో సహకరించిన అందరికీ మరొక్కసారి నమస్కారాలు, వందనాలు. తదుపరి ఈ జాతీయ గీతంతో ఈ సమావేశం ముగుస్తుంది. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరిబడి. మనకి ఈ కార్యక్రమానికి బాధ్యత శాఖ మనం సహకరించిన లక్ష్మీకృష్ణ వచ్చి అమ్మగారి చేతుల మీదుగా తీసుకొస్తుంది. అలాగే అమ్మ సార్ కొంచెం అడ్డం చేయండి సార్, సార్ మేడం కొంచెం అడ్డం చేయండి మేడం. ఓకే.
నూనెగుర్తి వెంకటేశ్వరరావు గారికి సత్కాల వాహిని రెడీ సార్ రెడీ సార్ రెడీ సార్ సార్ రెడీ ఓకే సార్ సార్ రెడీ సార్ రెడీ సార్ ఓకే సార్. అలాగే టెంట్ సౌకర్యం మనకి ఇంత అందమైన వేదికను అందించిన టెంట్ హౌస్ అధికారులు సత్యనారాయణ గారు, టెంట్ శంకర సత్యనారాయణ గారు, మరి వాద్య శాఖ లక్ష్మీకృష్ణ. సార్ తప్పకుండా అండి, సార్ తప్పకుండా వెళ్ళండి మేడం వెళ్ళండి సార్ సార్ కొంచెం సార్ సార్ టెంట్ సత్యనారాయణ గారు మీకు చాలా థ్యాంక్స్ అండి. పొద్దున్న డెకరేషన్ వేదిక అంతా కూడా మీరు తయారు చేసి మాకు ఇచ్చారు. మునీశ్వరరావు గారు, సత్యసాయి భక్తుడు మునీశ్వరరావు సార్. మాస్టారు కొంచెం అనుకున్నాను సార్. సత్యనారాయణ గారు వెళ్ళండి సార్. సార్ సార్ హలో సార్ సూర్య గారు ఎక్కడండి సార్? ఓకే సార్ ఓకే. మునీశ్వరరావు సత్యసాయి అమ్మతో పాడే ఉన్నారు. థ్యాంక్స్ అమ్మ. ఓకే థ్యాంక్ యూ అందరికీ. సో లాస్ట్ 1 or 2 ఫోటోగ్రాఫ్స్ వెళ్ళారా? ఈ కార్యక్రమానికి వెనక ఉండి చాలా రోజులుగా కష్టపడి దీన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చిన వారందరూ వీరు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సార్ మాస్టర్ అయిపోయింది. ఇంకా అందరూ ప్లీజ్ లేచి నిలబడవలసిందిగా కోరుతున్నాం. మన జాతీయ గానం సేవ చేసిన వాళ్ళు ఒక్కసారి వెనకాల నుంచి ఫోటోకి నిలబడచ్చు. నిలబడి అలాగే జాతీయ గానం పాడేయచ్చు. నుంచోండి, పాడుతూ ఉండగా ఒక ఫోటో మీకు. అందరూ ప్లీజ్ లేచి నిలబడండి, సుశీల మేడం తప్ప. మిగతా వాళ్ళందరూ ప్లీజ్ అందరూ వెనకాల నుంచోండి. జన జన మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్తర బంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్జల జలధి తరంగా తవ శుభ నామే జాగే तब शुभाशिष मागे गाहे तव जय गादा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 జై హింద్. రుణపడి ఉంటాము. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసిన సభ్యులందరికీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్కి,
ముఖ్యంగా సుశీలమ్మ గారు ఎంతో ఓపిక చేసుకుని ఎంతసేపు మీరు కూర్చున్నారంటే మేము నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం గారు ఎంతసేపు కూర్చుంటారని. థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. రాజు చాలా కష్టపడి పనిచేసామంట. సో రాజు ఈ కళాక్షేత్రానికే ఒక పిల్లర్ శ్రీను రండి. థ్యాంక్ యూ సుశీల. సౌండ్ సిస్టమ్ రమణ గారు అంటున్నారా? లేరండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సుశీల. వెల్కమ్ అండి. వెల్కమ్ టు అవర్ ఎమ్మెల్యే శ్రీ కొండబాబు గారు. వారిని డైరెక్ట్గా వేదిక మీదకి రమ్మని ఆహ్వానిస్తున్నాం. కొండబాబు గారు వేదిక మీదకి రమ్మని ఆహ్వానిస్తున్నాం. సుశీలమ్మ గారు చాలాసేపు నుంచి వేదిక మీద ఉన్నారు. మన ఎమ్మెల్యే కొండబాబు గారు అండి. దండ అందరూ చప్పట్లు కొట్టవలసిందిగా కోరుచున్నాను. సుశీల గారి చేతుల మీదుగా కొండబాబు గారికి ఒక చిన్న మూమెంట్. కొంచెం మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఒక్క నిమిషం. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది ఈరోజు, చాలా ఆనందంగా ఉంది. సత్కాలం అనే ఆధ్వర్యంలో మన అనేక కార్యక్రమాలు చేసుకున్నాం. అన్ని కార్యక్రమాల కంటే ఈరోజు అన్ని కార్యక్రమాలు గొప్ప కార్యక్రమాలే. ఈరోజు అంతకంటే గొప్ప కార్యక్రమంగా నేను భావిస్తున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ముమ్మడివారం వెళ్ళవలసి వచ్చింది అనుకోకుండా ఒక మీటింగ్కి. లేట్ అయిపోతుంది. సుశీల్ గారు వచ్చారు, నేను వస్తానని చెప్పాను. ఒక పక్కన లేట్ అయిపోతుంది, రాలేకపోతున్నాను అనుకున్నాను. కానీ తొందర అనుకోకుండా మీరు లాస్ట్ మినిట్లో వచ్చాం. చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. ఈరోజు మీ గురించి చెప్పాలంటే ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. మీ తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్ళండి. గొప్ప జన్మనిచ్చారు మీకు. ఈరోజు మీలాంటి వాళ్ళని జన్మనిచ్చి మీ పాటలు వింటూ ఉంటాం. అప్పుడప్పుడు విన్నప్పుడు అనిపిస్తుంది, మీ పాటలు విన్నప్పుడు మీకులా పాడాలని చాలామంది ప్రయత్నం చేస్తారు. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమంది ఈరోజు కళాకారులు తయారయ్యారు కూడా. అదేవిధంగా చూసుకున్నట్టయితే సుశీల్ గారి పాటలు వింటే మీరు చూసారో లేదో, చాలామందికి ఏదైనా ఆపరేషన్ చేసినప్పుడు కానీ ఇలాంటి సమయంలో వాళ్ళకి బాధ తెలియకుండా ఉండాలంటే ఈవిడ పాటలు కూడా పెట్టి ఆపరేషన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా 97 సంవత్సరాలు, ఇప్పుడు 92 సంవత్సరాలు అయినా సరే ఈరోజు అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చారు, మళ్ళీ మన కాకినాడ వరకు. ఎంత భగవంతుడు గొప్ప ఆరోగ్యం ఇచ్చాడు. నేనేమనుకున్నానంటే పాటలు పాడే వాళ్ళకి హార్ట్ కంప్లైంట్ కూడా
రియల్గా చెప్పాలంటే హార్ట్ కంప్లైంట్ కూడా రాదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ పాడుతూ ఉంటారు, ఇవన్నీ హృదయం నుంచి వస్తుంది అంతా కూడా. అదేవిధంగా చూసుకున్నట్టయితే వీడి పాటలని ఆపరేషన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. చాలామంది నిద్ర రాకపోతే ఈవిడ పాటలు పెట్టుకుంటే నిద్ర కూడా వస్తుందండి. అదేవిధంగా చాలామంది చూస్తాం మంచానికే పరిమితం అయిపోతారు, అలా కూర్చొని ఉంటారు దిగులుగా. అలాంటి వాళ్ళు కూడా సుశీలమ్మ గారి పాటలు కొన్ని ఉన్నాయి, పైకి లేసుకుంటూ డాన్స్ చేస్తారు. అలాంటివి కూడా ఉన్నాయి పాటలు. అలాంటి పాటలు కూడా పాడారు ఆవిడ. అన్నీ కూడా ఈ రోజున గొప్ప స్వరం ఇచ్చారు భగవంతుడు ఆవిడకి. అలాంటి స్వరం మాకు అందరికీ రావాలని ఎంతోమంది తయారయ్యారు కూడా ఆ స్వరంతో. ఈరోజు సామాన్యులు వీళ్ళు తయారు చేసిన వీళ్ళని స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు సినిమాల్లో కానీ అన్ని రంగాల్లో కూడా ఎంతో గొప్పవాళ్ళు అవుతున్నారు. అలాంటి గొప్పవాళ్ళని తయారు చేసిన వ్యక్తి సుశీల్ గారు. మా కాకినాడ రావడం, అందులో సత్కల వాహినికి రావడం మా కాకినాడ వచ్చినందుకు కూడా ఈరోజు నేను కాకినాడ ప్రజల తరపున, నా తరపున, మా ప్రభుత్వం తరపున కూడా చంద్రబాబు నాయుడు తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. చాలా సంతోషం. మిమ్మల్ని చూడాలని చాలామందికి ఉంటుంది, కానీ ఈరోజు మిమ్మల్ని చూసే అవకాశం కల్పించినటువంటి మా సత్కల వాహిని సభ్యులకు కూడా అభినందిస్తున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రోజున సత్కల వాహిని సభ్యులు కూడా అభినందిస్తున్నా. ఈరోజు నంది అవార్డు మా దేవుడు మనసిరిగిన వాడు, మా దేవుడు శ్రీరాముడు. చాలా సంతోషం అండి. ఓకే, మీ అందరికి కూడా మరొకసారి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరొకసారి సత్కల వాహిని వారు ఇక్కడ సంగీత కళాశాల కూడా పెట్టారండి ఇక్కడ. యా సంగీత యా 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 అవును, కరెక్టే, అవునండి, కరెక్టే. ఉన్నారు డెఫినెట్గా. పర్లేదు, అవును, కొన్ని కోట్లాది మంది హృదయాల్లో ఉన్నారు మీరు. అదే మీకు పెద్ద అవార్డు, అంతే కదా, అదే పెద్ద అవార్డు. చాలా సంతోషం, చాలా సంతోషం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఉంటుండేది. అలాంటి 6 నిమిషాలు కష్టపడుతున్నారు. అంటే మా రంజాన్లో ముస్లిమ్స్ వేడికి వెళ్ళాలి, మన హిందువుల పండుగలు అందరూ నలిపేస్తున్నాం ఆయన పట్టుకొని. ఆయనకి బలం కావాలి, సుశీల్ గారు వంటి దీవెనలు కావాలి. కాబట్టి వారిని రాజ్యాంగంలో ఒక మంత్రిగా కూడా చూడాలని